మతాల మధ్య చిచ్చు పెట్టాలి, కులాల మధ్య కుంపట్లు పెట్టి వికృతానందం పొందాలి. ఇదే వైసీపీ పోషిస్తున్న ప్రతిపక్ష పాత్రని జడ శ్రవణైనా, ప్రశ్న రావణైనా తాడేపల్లి ప్యాలెస్ నుంచి పట్టాలు పొందిన వాళ్లే అని, వీరందరినీ పెంచి పోషిస్తుంది వైసీపీ పార్టీయే అని ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోన్ 2 చైర్మన్, ఏలూరు జనసేన ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు అన్నారు. ఈ సందర్భంగా శుక్రవారం సాయంత్రం ఏలూరు జనసేన పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన వైసీపీ నాయకుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. యూట్యూబర్ రావణ్ కు వైసీపీ న్యాయపరంగా సాయం చేస్తామని చెప్పడం ద్వారా వీరి బంధం రాష్ట్ర ప్రజలకు బహిరంగంగా తెలిసిందన్నారు. అవినీతి కేసుల్లో ఉద్యోగం పోగొట్టుకుని సమాజంలో అలజడులు సృష్టించడం ద్వారా పబ్బం గడుపుకోవాలని చూస్తున్నాడు ఈ ప్రశ్న రావణ్ అని, ప్రజల కోసం నిత్యం పనిచేస్తున్న తమ అధినేత పవన్ కళ్యాణ్ ని విమర్శించే నైతిక హక్కు ప్రశ్న రావణ్ కు, జడ శ్రవణ్ కు లేదన్నారు. గత ఎన్నికల్లో తెదేపా అధినేత చంద్రబాబు నాయుడిని 25 కోట్లు 5 సీట్లు ఇవ్వాలని అడిగానని బహిరంగంగా చెప్పుకున్న జడ శ్రవణ్ కు అవినీతి గురించి, ప్రజల గురించి మాట్లాడే హక్కు ఉందా అని ప్రశ్నించారు. ఓ పార్టీ పెట్టి తన పార్టీ సిద్ధాంతాలను చెప్పే ధైర్యం లేదని, ఎప్పుడూ పవన్ కళ్యాణ్ ని తిట్టడానికి, విమర్శించడానికి మాత్రమే పనిచేసే శ్రవణ్ కు ఇప్పుడు యూట్యూబర్ ద్వారా వెకిల జర్నలిజాన్ని చేస్తూ హిందూ దేవుళ్లను, నిషేధిత ఉగ్రవాద సంస్థలను పొగిడే రావణ్ అనే వ్యక్తి తోడయ్యాడని, వీరిద్దరికీ తోడుగా నటుడు ప్రకాష్ ఆంటోనీ రాయ్ ఉరుఫ్ ప్రకాష్ రాజ్ హిందువులపై, వారి మతాలు, ఆచారాలను విమర్శిస్తూ మతాల మధ్య గొడవలు పెట్టాలని చూస్తున్నారని, వీరికి వైసీపీ అన్ని విధాలుగా అండదండలు అందిస్తూ ప్రోత్సహిస్తుందన్నారు. చేసిన ఘోరాలకు జైల్లో ఉన్న రావణ్ కు న్యాయ సహాయం అందిస్తామని వైసీపీ చెప్పడం ద్వారా వీరి బంధం తేటతెల్లమైందన్నారు. ఇన్నాళ్లు రావణ్ తో హిందూ దేవుళ్లను తిట్టించిందెవరో, పవన్ కళ్యాణ్ మీద వ్యక్తిగత దాడి చేయిస్తుందెవరో అర్థమవుతుందని, అధికారంలో ఉన్నప్పుడు అమలాపురం అల్లర్లలో కుల ఘర్షణలు రేపిన వైసీపీ అధికారం పోయినా అదే పద్ధతిని అనుసరిస్తోందని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆంధ్ర రాష్ట్రం పచ్చగా ఉండడం వైసీపీకి, వైసీపీ నాయకులకి ఇష్టం లేదని, నిత్యం రావణ కాష్టంలా ప్రగల్భాలు పన్నాగాలు పన్నుతోందని అన్నారు. దీన్ని రాష్ట్ర ప్రజలు, యువత అర్థం చేసుకోవాలని, తమ స్వలాభం కోసం రాజకీయాల ముసుగులో మతాలు, కులాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్న శ్రవణ్, రావణ్ మాయలో దళిత క్రిస్టియన్ యువత పడొద్దని అన్నారు. మీడియా సమావేశంలో డిప్యూటీ మేయర్ సిరిపల్లి శివరామకృష్ణ ప్రసాద్, జిల్లా సంయుక్త కార్యదర్శి ఒబులిశెట్టి శ్రవణ్ కుమార్ గుప్తా, నగర అధ్యక్షులు వీరంకి పండు, గౌరవ అధ్యక్షులు నగిరెడ్డి కాశీ నరేష్, నాయకులు సరిది రాజేష్, ఎట్రించి ధర్మేంద్ర, బెజవాడ నాగభూషణం కుమార్, జనసేన రవి తదితరులు పాల్గొన్నారు. జడ శ్రవణ్ కుమార్ గారు మీటింగ్ ఏర్పాటు చేయటం, ఆ మీటింగ్లో రావణ్ అనేటువంటి వ్యక్తి చీఫ్ గెస్ట్గా రావటం, ఆ రోజు అక్కడ చేసినటువంటి ప్రసంగం చూసినట్లయితే రాష్ట్రంలో ఉన్నటువంటి యువతీ యువకుల్ని రెచ్చగొట్టి ఉగ్రవాదం వైపు నడిపించే విధంగా, రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లాన్ని సృష్టించే విధంగా, అధికారంలో పదవులు ఉన్నటువంటి ముఖ్యమంత్రిని, ఉప ముఖ్యమంత్రిని, అదేవిధంగా చట్టసభల్లో ఉన్నటువంటి డిప్యూటీ స్పీకర్ని పందిని కోసినట్లకు వస్తామనేటువంటి పదాలు కానీ, ఇట్లా అంటే దళిత క్రైస్తవ హక్కులపైన అనేటువంటి ఒక మీటింగ్ పెట్టి దళిత క్రైస్తవుల హక్కులు అనేది పక్కన పట్టేసి, వైసీపీ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి డైరెక్షన్లో ఒక మతాల మధ్యలో చిచ్చు పెట్టే విధంగా, ప్రాంతాల మధ్యలో చిచ్చు పెట్టే విధంగా, కులాల మధ్యలో చిచ్చు పెట్టే విధంగా వారి యొక్క ప్రసంగం అంతా కూడా ఆ వైపుగా కొనసాగింది. దాని మీద రాష్ట్ర వ్యాప్తంగా అనేక రకాలైన ఆందోళనలు జరిగినాయి. దాన్ని సినీ యాక్టరు ప్రకాష్ రాజ్ కూడా దాన్ని తీసుకొని దాన్ని వైరల్ చేసి, దానికి కూడా వారి ప్రసంగం జోడు చేసి, ఏదైతే శ్రావణ్ గారి చాలక రావణ్ గారిని తెచ్చుకుంటే రావణ్ గారి చాలక ప్రకాష్ రాజ్ వస్తే ఏ రాజు చాలరని ఇప్పుడు వైసీపీ రంగంలో దిగి మేము వాళ్ళకి లీగల్గా అన్నీ సపోర్ట్ చేస్తామని వారు చెప్పటం, ఒకవైపున నిన్ననే కొడాల నాని గారు మాజీ మంత్రి
ఉపా చట్టమా, ఉప్మా చట్టమా, ఇడ్లీ చట్టమా అని రాజ్యాంగ పదవుల్లో ఏదైతే రాజ్యాంగం ద్వారా ఎన్నిక కాబడి చట్టాల మీద ప్రమాణం చేసి రాష్ట్ర మంత్రివర్గంలో పనిచేసి 3 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయి ఒక ఎమ్మెల్యే అతను ఒక బాధ్యత గల మాజీ మంత్రి అది ఉప్మా చట్టమా, ఇడ్లీ చట్టమా, వడ చట్టమా అని చెప్పేసి ఎగతాళి చేయటం. ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైసీపీ పార్టీ బ్యాక్ ఉండి ఏదైతే జాడా శ్రావణ్ కుమార్ గారిని వెనక బ్యాక్ ఉండి శ్రావణ్ కుమార్ గారు, రావణ్ ప్రకాష్ రాజులు వాళ్ళ యొక్క పాత్ర వల్ల అంత ఇమేజే రాలేదు, రాష్ట్రంలో గొడవలు జరగలేదు, అల్లకులాలు జరగలేదు, ఎక్కడా శాంతి భద్రతలకు విఘాతం కలగలేదు అనేటువంటి ఆలోచనతో ఈ రోజున ముందుకి వైఎస్ఆర్ పార్టీ ముందుకు వచ్చి మరి దానిపైన అనేక రకాల ప్రచారాలు తీసుకొచ్చి క్రైస్తవుల మధ్యలో మరి ఏదైతే ఎస్సీ సామాజిక వర్గాల మధ్యన గొడవలు పెట్టి ఈ యొక్క రెచ్చగొట్టి వాళ్ళని రాష్ట్రం మీదకి, రాష్ట్ర ప్రభుత్వం మీదకి, రాజ్యం మీదకి ఉసిగలిపే విధంగా ఈ రోజున వాళ్ళ యొక్క ప్రవర్తన ఉంది. దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాం. రాష్ట్రంలో అల్ల కులాలు సృష్టించాలి, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచన విధానాలని ఏదైతే కుట్రపూరితమైనటువంటి ఆలోచనలతో ఎవరో ఒక కులాన్ని ఎదరబెట్టి వాళ్ళతో కొన్ని కేసులు వేయించి, వాళ్ళతో కొన్ని ప్రెస్ మీట్లు పెట్టించి, వాళ్ళతో కొన్ని మీటింగులు పెట్టించి రెచ్చగొట్టి ఏదైతే ప్రశాంతంగా సాగుతున్నటువంటి కూటమి పరిపాలన, సుపరిపాలన సాగుతున్నటువంటి తరుణంలో ఈ రకంగా గొడవలు పెట్టి ఈ యొక్క పబ్బం గడుపుకొని ముందుకు రావాలన్నటువంటి ఆలోచన ఏదైతే వైసీపీకి ఉందో ఈ రోజున ప్రజలందరూ కూడా సీగొడుతూ ఉన్నారు, ప్రజలందరూ సేదరించుకుంటూ ఉన్నారు. ప్రజలు ఈ రోజున 11 నుంచి రేపు పొద్దున్న ఆ 1కి చేరే పరిస్థితి కూడా వచ్చే పరిస్థితిలో ఈ రోజున ఏం చేయాలో తెలియనటువంటి స్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన నాయకుల్ని, ఆయనకు అనుకూలంగా ఉన్నటువంటి కొంతమంది వ్యక్తుల్ని మత పెద్దలుగా తయారు చేసి ఈ రాష్ట్రం మీదకు వదిలేటువంటి పరిస్థితి, వెనక నుండి బ్యాకింగ్ ఉండి వాళ్ళకి ఫండ్స్ రేజ్ చేసి డబ్బులు ఇచ్చి వాళ్ళతో మీటింగులు పెట్టించి ఇక్కడ రాష్ట్రంలో ప్రశాంతత లేకుండా చేయాలన్నటువంటి ఆలోచన ఏదైతే ఉందో రాష్ట్ర ప్రజానీకం తిప్పుకొట్టాలని చెప్పేసి ఈ సందర్భంగా జనసేన పార్టీ నుంచి, ఏలూరు నియోజకవర్గం నుంచి వారు చేస్తున్నటువంటి దుశ్చర్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇక్కడైనా ఇట్లాంటి విధానాలు మానుకోవాలని చెప్పేసి వైసీపీకి వారి యొక్క అనుచర వర్గాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం.